Devanapalli Veenavani garu. And now I request Dr. Chaitanya to give a brief intro about our speaker. Chaitanya, welcome. Thank you, ma'am. For some inconvenience, I am unable to keep my video on. Please excuse me. So I take the pleasure to invite our next speaker, Sri Devanapalli Veenavani garu. ఆయన తండ్రి గారి పేరు లక్ష్మణ్ గారు, ఆయన తల్లి గారి పేరు రాజకుమారి గారు. ఆయన స్వస్థలం జూలపల్లి మండలం పెద్దపల్లి, కానీ ప్రస్తుతం నివసిస్తుంది హైదరాబాద్లో. వృత్తిపరంగా ఆయన ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్, అటవీ మండలాధికారి, తెలంగాణ అటవీ శాఖ. ఆయన రాసినటువంటి పుస్తకాల గురించి కొంచెం తెలుసుకుందాం. నిక్వానా కవితా సంకలనం 2018. Chaitanya ma'am, Veenavani ma'am is here. You are reading the profile of Veenavani ma'am, right? Hello, ma'am. Is it Veenavani ma'am? Hello. Right? Yes, ma'am. Veenavani garu. Okay, continue. Ma'am is here. Ma'am has joined. Here, ma'am. So welcome, ma'am. So okay, I'm extremely sorry. So రాసిన పుస్తకాల్లో నిక్వానా కవితా సంకలనం 2018, శిలా ఫలకం కవితా సంకలనం 2020, గణేష్ పత్రికలో పుస్తక పరిచయం కాలం నిర్వహణ, కవి సంగమం ఫేస్బుక్ సమూహంలో పఠన సారాంశం కాలం నిర్వహణ, విహంగ మహిళా సాహిత్య పక్షపత్రిక అరణ్యం కాలం నిర్వహణ, వివిధ జాతీయ అంతర్జాతీయ పత్రికల్లో కవితలు వ్యాసాల ప్రచురణ. ఆవిడ కొన్ని సభల్లో పాల్గొన్నారు. ముఖ్యమైనటువంటివి: ప్రపంచ తెలుగు మహాసభలో ప్రాతినిధ్యం, కేంద్ర సాహిత్య అకాడమీ అఖిల భారత యువ రచయితల సమావేశం 2018 కొరకు తెలుగు భాష ప్రాతినిధ్యం, కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు కవుల సదస్సు 2020, తెలంగాణ సారస్వత పరిషత్ 75 వసంతాల ఉత్సవాలు 2018, అదే తెలంగాణ సాహిత్య అకాడమీ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇవి కాక వారు రచించినటువంటి వారికి అందినటువంటి పురస్కారాలు కొన్ని ముఖ్యమైనవి. తొలి పుస్తకం నిక్వానా ఈ 5 పురస్కారాలు గెలుచుకున్నది. సంత్ రామ్దాస్ సేవాలాల్ రాష్ట్ర పురస్కారం నిజామాబాద్ నుండి లభించింది. కాత్యం కృష్ణారెడ్డి పురస్కారం నిజామాబాద్, గంజిశెట్టి రుక్మిణమ్మ స్మారక నూతన కవయిత్రి పురస్కారం సిరికోన సాహితీ 2020, వంశీ దేవులపల్లి కృష్ణశాస్త్రి పురస్కారం హైదరాబాద్ 2020, శ్రీ అందల కుదితి స్మారక పురస్కారం హైదరాబాద్ 2020. సో ఇవన్నీ వారికి ఉన్నటువంటి ప్రఖ్యాతి. అయితే ఈ పరిచయాన్ని చెప్పడానికి నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని తెలుగు డిపార్ట్మెంట్ వారికి మరియు కాలేజ్ వారికి ధన్యవాదాలు. మేడం, వెల్కమ్ టు ద వెబినార్. థ్యాంక్ యూ. అందరికీ శుభోదయం. ఈ కార్యక్రమము పొద్దున్నుంచి నేను ఒక అక్షరం పొల్లుపోకుండా వింటున్నాను. ఈ కార్యక్రమంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రఖ్యాత అకాడమిషియన్స్. ఇందులో బహుశా పాల్గొంటున్న ఒకే ఒక నాన్ అకాడమిక్ పర్సన్ ని నేనే. నాకు తెలుగు సాహిత్యం నేను చదువుకోలేదు, నేను బాగా ఆస్వాదించానని గర్వంగా చెప్పుకోగలను, కానీ నేను అకాడమిషియన్ గా అయితే ఏమి చదువుకోలేదు. అయినప్పటికీ కూడా ఈ ప్రఖ్యాత సమావేశంలో నాకు ఈనాడు వక్తగా అవకాశం ఇస్తున్నటువంటి ఎస్ఆర్ బిజిఎన్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఖమ్మం వారికి, విశిష్ట అతిథులు ఆచార్య బన్న ఐలయ్య గారికి, ముఖ్య అతిథి రెంటాల వెంకటేశ్వరరావు గారికి, ఆత్మీయ అతిథులు రత్నప్రసాద్ గారికి, నాతోటి వక్తలు బాలశ్రీనివాసమూర్తి గారికి, ఏనుగు నరసింహారెడ్డి గారికి, కన్నగంటి వెంకటయ్య గారికి, సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్నటువంటి జరుపుల రమేష్ గారికి, సీతారాం గారికి, ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నటువంటి అంజని సూరిశెట్టి గారికి, అత్తోట సాంబశివరావు గారికి నా నమోవాకాలు. చక్కటి కార్యక్రమాన్ని
ప్రణాళిక చేసి లాక్డౌన్ సమయంలో కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వాడుకుంటూ సాహిత్య సమాలోచనలకి ఎటువంటి ఆటంకం రాకుండా ఈ సదస్సును నిర్వహిస్తున్నటువంటి అందుకు పూనుకున్నటువంటి ప్రిన్సిపల్ గారికి, అధ్యాపక బృందానికి, నన్ను ఈ సమావేశానికి పరిచయం చేసిన చైతన్య గారికి అందరికీ నమస్సులు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న దాదాపు 100 మంది అతిథులు ఉన్నారు. వారందరికీ కూడా నేను ఈ సభాముఖంగా నమస్సులు తెలియజేసుకుంటూ నా 4 మాటల్ని నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. నేను ముందే పరిచయం చేసుకున్నట్టు నేను అకాడమిషియన్ని కాదు, అటవీ శాఖలో ఒక ఉద్యోగిని. సాహిత్యంతో చాలా కాలంగా పరిచయం ఉంది, కానీ ఈ రంగంలోకి రావడం అనేది 2017 నుంచే జరిగింది. ఆ పరిచయం అవుతున్న కొత్తలోనే ఏర్పడ్డ మంచి పరిచయం ఏనుగు నరసింహారెడ్డి గారు. అయితే నేను వారితో ఎప్పుడు మాట్లాడలేదు. నేను సమావేశాలకు వెళ్ళినప్పుడు వారు నాకు పుస్తకం ఇవ్వడం జరిగింది. వారి పుస్తకాలు నేను చదివాను. అలాగే సమకాలీన సాహిత్యంలో వస్తున్నటువంటి కవిత్వం అయితే ఏంటి, కథ అయితే ఏమిటి, వ్యాసాలు అయితే ఏమిటి, వాటితో నాకు ఎంతో కొంత పరిచయం అయితే ఉంది. అయితే వ్యక్తిగతంగా వారితో నేను ఎప్పుడు మాట్లాడలేదు. వారితో మాట్లాడేటువంటి సందర్భం నాకు ఎలా వచ్చింది అంటే, నేను వారి రుబాయిలు పత్రికలో చదివాను. వారు ముందు మాటలో ఈ రుబాయిల పుస్తకంలో కూడా వారు నా ప్రస్తావన చేశారు. అందులో అది చదివినప్పుడు నాకు చాలా భావోద్వేగానికి గురయ్యాను. ఆ భావోద్వేగ సందర్భంలో నేను ఎందుకు మాట్లాడకూడదు వీరితోటి, ఇంతకుముందు వీరి పేరు నాకు తెలుసు, వీరి పుస్తకం నేను చదివాను, ఒకసారి మాట్లాడాలి అన్నంత భావోద్వేగానికి నేను లోనయ్యాను. ఆ రోజు ప్రచురితమైనటువంటి రుబాయిల్లో 2 చాలా 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 సాంద్రతరమైనటువంటి రుబాయిలుగా నాకు అనిపించింది. అప్పుడు నేను వెంటనే వారికి కాల్ చేశాను. అందులో నంబర్ కూడా ఉండింది ఆ పత్రికలో. ఆ నంబర్తో నేను కాల్ చేసినప్పుడు వారు మాట్లాడారు. వారితో చెప్పిన, అంటే నేను అంతగా ఫీల్ అయినటువంటి రుబాయి ఒకటి ఉంది. అదేమిటంటే, ఆడినప్పుడు ఆట విలువలు తెలియరావు, గెంతినప్పుడు స్వేచ్ఛ ఎత్తులో తెలియరావు, అనుభవించిన క్లేశమే చుక్కాని తుదకు, చిమ్మ చీకటి కమ్మ దారి తెలియరాదు అన్నారు. ఈ లాస్ట్ 2 లైన్లు, చివరి 2 లైన్లు చదివినప్పుడు నేను ఏడ్చేశానని చెప్పడానికి నేనేమి ఇబ్బంది పడడం లేదు. నిజంగానే నేను ఏడ్చేశాను. ఒక మహిళగా, ఒక ఉద్యోగిగా, ఒక తల్లిగా, ఒక కూతురుగా, ఒక కోడలిగా అనేక రకాలైనటువంటి సంఘర్షణలు ఎదుర్కొంటున్న నేను ఆ 2 చివరి పదాల ద్వారా నాలో ఉన్నటువంటి లావా లాంటి బాధ ఒకటి బయటకు వచ్చినట్టు నాకు అనిపించింది. నేను ఏడ్చేశాను, నిజంగానే ఏడ్చేశాను. బహుశా అట్లాంటి దాన్ని బయటికి తేవడమే కవిత్వం యొక్క, లేకపోతే సాహిత్యం యొక్క అల్టిమేట్ ప్రయోజనం అని అనుకోవచ్చు. అది నాకు జరిగింది దానివల్ల. ఆ తర్వాత అదే రోజు ప్రచురితమైనటువంటి మరొక రుబాయి కూడా చాలా చాలా కదిలించింది. ఇంకొక మాట ఏమిటంటే, ఆయన ఏమంటారనంటే, మనం ఉంటామా ఉండమా, మనల్ని ఎవరు చూస్తారు, మనల్ని ఎవరు పట్టించుకుంటారు, లేకపోతే మనం ఎదుటి వ్యక్తి పట్ల ఎంతో వ్యక్తులు కానీ సమాజం కానీ ఎవరి పట్లనైనా మనం ఎంతో ఎఫర్ట్ పెట్టుండవచ్చు, కానీ తిరిగి నువ్వేం పొందావు అన్న క్రమంలో దాన్ని గుర్తు చేసినటువంటి మరొక రుబాయి కూడా అదే రోజు వచ్చింది. అదేమిటంటే, నువ్వు లేని సందర్భంలో నీ దృశ్యం ఉందా, నువ్వు లేని ప్రాదేశికలో నీ వాక్యం ఉందా, శుష్క ప్రియ వచనాలు ఎన్ని ఉంటే ఏమి లాభం, శుష్క ప్రియ వచనాలు ఎన్ని ఉంటే ఏమి లాభం, నువ్వు లేని చోట ఏదైనా నీ జ్ఞాపికుందా అని సూటిగా ప్రశ్నించారు. ఎంతగానో కదిలించినవి. అప్పటిదాకా ఉన్న బాధలైతే అనుకోండి, లేకపోతే మన ఫీలింగ్స్ అయితే అంటే ఏమనుకోండి, ఇవి నా నుంచి అప్రయత్నంగా చాలా దుఃఖం ద్వారా బయటకు వచ్చాయి. నేను వెంటనే వారితో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత వారు కూడా అంతే ఉద్విగ్నంగా లోనయ్యారు. అయితే ఈ మాటలు రాయడం అంత ఈజీ కాదని నా అభిప్రాయం. ఆల్రెడీ కొంత రాసిన విషయంలో అనుభవం ఉంది కూడా. నేను అనుకునేది ఏంటంటే, ఇంత లోతుగా రాయడం అనేది అంత సులభమైన విషయం కాదు. అనుభవించిన క్లేశమే చుక్కాని అనే మాట రాయడం అంత ఈజీ కాదు. ఎంతో వేదనని,
మోసి దాన్ని అనుభవించి దాని నుంచి బయటపడేందుకు అదే వేదనని మార్గం చేసుకునే వ్యక్తి మాత్రమే అంత లోతైన వాక్యం రాయగలుగుతారని నాకు అనిపించింది. ఐ అప్రిషియేటెడ్ హిమ్. బహుశా వారి ఆ యొక్క ఆ ఫీల్ ని సరిగ్గా అక్షరాలలో కూర్చడమే వారిని ఇంత చక్కటి రుబాయిలు రాయడానికి ఒక భూమికలాగా అయి ఉంటుంది. అంతేకాకుండా నాకు ఇంతకు ముందు వీరి రచనలకి రుబాయిలకి ప్రత్యేకంగా ఉన్న భేదం ఏమిటంటే వీరిలో ఉన్న తాత్వికత అంతా కూడా ఇక్కడ పోగుపోసారు. నేను ఒక తాత్వికుడినే చూశాను లక్ష్మారెడ్డి గారు. ఒక తాత్వికుడిని నేను పరిచయం చేసుకున్నాను. వారి తాత్వికతతో నేను ప్రయాణం కూడా చేశాను. వారితో ఈ మాట కూడా అన్నాను, టిల్ ద ఎండ్ ఆఫ్ మై లైఫ్ ఐ రిమెంబర్ ది వర్డ్స్ వాట్ యు హ్యావ్ రిటన్ సార్. చాలా బ్యూటిఫుల్ గా రాశారు. బ్యూటిఫుల్ గా కాదు, చాలా నర్మగర్భంగా చాలా చిక్కటి పదాలు రాశారు. అలాంటి పదాల్లో రాళ్ళ పూలమే మనం మనసు కష్టపెట్టుకోకని రాశారు. ఇలా ఆయనలో ఉన్న తాత్వికత అంతా కూడా రంగరించి ఈ 4 వాక్యాల రుబాయిలు రాయడంలో వాళ్ళు ఎఫర్ట్ పెట్టారు. ఆయన ప్రయాణం అంతా కూడా రుబాయిలు రాయడానికి ముందున్నటువంటి పరిస్థితి అయితే రుబాయిల్ని పుస్తకంగా తేవడం అంటే ప్రయత్నం అయితే ఏంటి, అవన్నీ రొటీన్ గా ప్రతి రచయితకు ఉండేటువంటి. కానీ రుబాయిలో ఏం రాశారన్నదే ఇక్కడ నేను పరిశీలించింది ఏనుగు నరసింహారెడ్డి గారి తాత్వికత అని ఒక అంశాన్ని. దాని మీదే నేను ఒక వ్యాసం కూడా రాశాను. అయితే ఇది నేను ఇష్టపడి రాసినటువంటి వ్యాసం అని నేను చెప్పుకుంటాను. ఎందుకంటే దేనికి రాస్తాము, ఎవరైనా ఎందుకు రాస్తారు, లేకపోతే ఎందుకు ఇంకొక 4 మాటలు చెప్పాలనుకుంటారు. రాయాలని రాసే వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకుని రాసే వాళ్ళు కాదు. స్వతహాగా ఒక మాట రాయాలనుకునే వాళ్ళు బహుశా ఇతరుల భావాలతో స్నేహీభావం తెలపడానికో, లేకపోతే సూచనాత్మకంగానో, లేకపోతే ప్రబోధాత్మకంగానో ఇలా రాస్తుంటారు. ఒక సంఘటన జరిగిన తర్వాత వారి ప్రతిస్పందనని ఆ విధంగా వ్యక్తపరుస్తుంటారు. అయితే ఈ రుబాయిలన్నిట్లో కూడా నేను గమనించింది ఏంటంటే ఆయన తాత్వికతనే గమనించాను. ఎందుకు తాత్వికత అవసరం, తాత్వికుడు ఎందుకు బయటకు వచ్చారు, వారి లోపల ఒక తాత్వికుడు ఈ రుబాయిల్లో ఎందుకు బయటకు వచ్చారు. అయితే నేను ఇక్కడ ఒక మాట ఏంటంటే అసలు తాత్వికత ఎందుకు అవసరం, ఈయన ఏం చెప్పాలనుకున్నారు. కవిత్వం అంటే అనేక వస్తువులను తీసుకొని రాయొచ్చు. ఇవాళ రాసినటువంటి అంటే ఈ పుస్తకంలో వచ్చినటువంటి 536 రూపాయల్లో కూడా మరి వస్తువు ఎన్ని రకాలుగా ఉండాలి, వస్తువు ఏం చెప్పాలనుకుంటుంది అంటే అకాడమిక్ గా చెప్పాలంటే చాలా అంశాలు ఉండవచ్చు. అవన్నీ పదప్రయోగాలు కానీ వాటి గురించి టెక్నికల్ నాలెడ్జ్ నాకు లేదు. కానీ ఎందుకు రాస్తారన్న దాంట్లో ఈయన రుబాయి తత్వం అంతా కూడా తాత్విక చుట్టే తిరిగింది. తాత్వికత ఎందుకు అంటే నాకు అర్థమైంది ఏంటంటే ముఖానికి అర్థం ఎందుకో జీవితానికి తాత్వికత అంత అవసరం నేను అనుకుంటాను. తాత్వికత లేకపోతే మనం ఎట్టుపోతున్నామో మనకు తెలియదు, ఎక్కడికి ప్రయాణమో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అంటే ప్రతి ఒక్కరికి ఒక ఫిలాసఫీ ఉంటుంది, దొంగకి కూడా ఒక ఫిలాసఫీ ఉంటుంది, ప్రతి ఆలోచనకి ఒక ఫిలాసఫీ ఉంటుంది. ఆ ఫిలాసఫీ ఎటువంటిది అయి ఉండాలి అన్నది దీంట్లో చాలా బలంగా ఆయన చెప్పింది ఏంటంటే సమాజానికి అన్వయిస్తూ ఫిలాసఫీని రాశారు. లైక్ ఇప్పుడు వేమనలోని సార్వజనీనత ఏదైతే ఉందో అది రూపాయిలో నేను వెతుక్కున్నాను, నాకు దొరికింది అనిపించింది. వేమన గారు కూడా చాలా రాశారు, అనేక అంశాలు రాశారు, సమాజానికి పనికొచ్చే అనేక విషయాలు రాశారు. అందులో కూడా తత్వం ఏదైతే చెప్పారో అట్లానే నరసింహారెడ్డి గారు దాని ఈ రూపాయిలో కూడా ప్రతి రూపాయిలో కూడా ఒక తాత్వికత ధోరణి కనిపిస్తుంది, ఒక మార్గనిర్దేశనం కూడా కనిపిస్తుంది. అయితే అది మార్గనిర్దేశనం చెయ్యాలని చెప్పినట్టు ఉండదు, అంటే మొక్కుబడిగా రాసేటువంటి ప్రబోధాత్మకత చూపించే రచనలాగా కాకుండా ఆయన రుబాయిలోనే అంతర్లీనంగా వాటిని అక్షరాలు పొదిగాడు. చాలా సంక్షిప్తంగా చాలా స్పష్టంగా సూటిగా చెప్పగలిగారు. అందులో ఇందాక అనుకున్నదే రాలే పూలమే మనం మనసు కష్టపెట్టుకో, ఇది కూడా చాలా గొప్ప వాక్యం. అయితే జాన్ డ్యూయి అనే ఈ ప్రసిద్ధ తత్వవేత్త ఏమంటానంటే నూతన అవసరాల్లో ఉద్భవించిన పరిష్కరించబడని సమస్యలను తత్వశాస్త్రం సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తుందంటారు. తత్వశాస్త్రం ఒక దృష్టికి అనుగుణంగా పరిణామం చెందుతున్న ఆలోచన.
వివిధ ఆదర్శాల ఘర్షణ మొత్తం సమాజాన్ని ఎప్పుడైతే పీడిస్తుందో దాని నుంచి బయటపడడానికి తత్వవేత్తలు అవసరం అవుతారని అంటారు. ఆ విధంగా స్థూలంగా జీవన పయనాన్ని విశ్లేషించుకోవడానికి, సమ్యక్ స్థితిలో కొనసాగించడానికి తాత్వికత అవసరం అవుతుంది. అయితే ఈ ఈ తాత్వికుడు ఒక మతాతీతమైన ప్రవక్తగా దిశానిర్దేశిస్తాడు. ఈ దిశానిర్దేశంలో అన్ని జీవిత సత్యాలే ఉంటాయి. అయితే దీనికి చాలా పొడవైన వాక్యాలుగాను పెద్ద పెద్ద సాహిత్యాలను కాకుండా చిన్నగా చెప్పారు. చాలా చిన్నగా ఒక వాక్యంలో దాన్ని పొదిగారు. వేమన గారు ఎలా అయితే దాన్ని తీసుకొచ్చారు, నరసింహారెడ్డి గారు కూడా అలాగే తీసుకురావడానికి వారికి తెలియకుండానే బహుశా ప్రయత్నం జరిగి ఉంటుంది. అట్లానే రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఏమంటారంటే సాహిత్యాన్ని, వేదాలను ఎప్పుడు చదవలేదట ఆయన. ఎందుకు చదవలేదు అంటే ఆయన ఎవరికి వాళ్ళే అనుభవంలోకి తెచ్చుకోవాలి. కానీ ఎవరికి వాళ్ళే అనుభవంలోకి తెచ్చుకుంటే ఏమవుతుంది? సమయం వృధా అవుతుంది. ఆల్రెడీ ప్రయాణించిన వాళ్ళ దగ్గర నుంచి ఒక మాటను తీసుకుంటే వాళ్ళ అనుభవం మనకు క్యారీ ఫార్వర్డ్ అవుతే వీ కెన్ సేవ్ టైం. లైక్ దట్ అట్లనే ఈ పుస్తకంలోని కొన్ని వాక్యరాజాలని మనం అప్లై చేసుకున్నట్టయితే ప్రతిదాన్ని అనుభవించే తెలుసుకోవాలి అన్న దాని నుంచి బయటపడి ఆల్రెడీ అనుభవించి వచ్చిన వాళ్ళు చెప్తున్న 4 మంచి మాటల్ని మనం అన్వయించుకోవాలనేటువంటి మెసేజ్ కూడా మనకు అందుతుంది. తర్వాత ఈ 2-3 నాకు ఫస్ట్ పరిచయమైన 2-3 రూపాయలకు కాకుండా అనేక రూపాయల్లో కూడా ఈ తాత్వికత చుట్టూనే ప్రయాణం చేశాయి. నేను ఇంతకు ముందు దువ్వూరి వారి పాఠశాల చదివాను. పాఠశాలలో ఎట్లయితే లోతైన భావనలు ఉన్నాయో అవి, వేమన పద్యాల్లోని సార్వజనీనత, ఈ 2 కూడా నరసింహారెడ్డి గారి రూపాయల్లో మనం చూడొచ్చు. కొండ నడుమ బండ్ల బాట ఎటుపోతుంది, ఇండ్ల నడుమ గల్లీ తవ్వ ఎటుపోతుంది, దారులన్నీ మునులే గమ్యమే దారి, ఆకాశం శిఖరాగ్రం ఎటుపోతుంది అంటారు. అంటే ఏదో ఒక ప్రయాణిస్తూనే ఉండాలి. జీవించున్నంత వరకు ఏదో ఒక ప్రయాణం చేస్తుండాలి. అయితే ప్రయాణాన్ని ఒక చోట ఆగి పరిశీలిస్తేనే కదా మనం ఎటువెళ్తున్నాం అనేది తెలిసి. బట్ ఈ దారులన్నీ మునులే అన్నారు ఆయన. ప్రతి దారి ఒక తపస్సే, ప్రతిదారి తపస్సే. అయితే ఆ తపస్సు దేనికోసం చేస్తున్నాము అనేది తెలుసుకోవడం ముఖ్యమంటూ చెప్తారు. అట్లానే ఇంకా కొన్ని మామూలుగా అంటే రూపాయిలు రాసినప్పుడు ఏదైతే ప్రేమపూర్వకమైనటువంటి భావనలు, లేకపోతే ప్రేయసి లేనటువంటి భావాలు, లేకపోతే అలాంటివి కూడా కొన్ని మనకు కనిపిస్తాయి. కానీ దేవదాసులో ఏదైతే దేవదాసు మనం నవల్లో చూస్తాం, దేవదాసు నవల్లో లాస్ట్ కి విషాదాంతమైనటువంటి ముగింపు అవుతుంది. ఆ విషాదాంతం కావడానికి ముందు రగిలినటువంటి క్షోభని అక్షరీకరించే ప్రయత్నం ఒకటి రూపాయి కనిపిస్తుంది మనకు. మధుశాలలో ఇప్పుడు మనస్సు లేదు, వీరాలపై కూడా మోజు లేదు, కాంక్షలన్నీ నీటిలో కరిగిపోయాను కదా, లోకమంటే ఇక నాకు లెక్కలేదట. ఇది కూడా ఒక బలమైన వ్యక్తీకరణ. అంటే వైరాగ్యాన్ని కూడా ప్రజెంట్ చేశారు. వైరాగ్యం పరాకాష్ఠకు చేరిన సందర్భంగా రాసిన ఈ రూపాయి మనసును మైకల్లో తోసే మధుశాల, సంకెళ్ళేసే ప్రియురాలి ప్రేమ, లెక్క చేయని స్థితికి చేర్చిన ఒక దురదృష్ట సందర్భాన్ని కూడా ఆయన అక్షరీకరించారు. సంతోషం ఆనందం ఒకటి కావు, ఘనకీర్తి సంతృప్తి ఒకటి కావు, రూపానికి సారానికి చాలా తేడా, అర్చనలు భక్తిభావం ఒకటి కావు, సూపర్ఫిషియల్ గా చేసేటువంటి ఏదైనా ఏ పనైనా ఒకటి కాదు, అంతర్లీనంగా ఏదైనా చేస్తారో దాన్నే బాహ్య జీవితంలో కూడా తెచ్చుకోగలిగితే అదే నిజమైన జీవితం అంటూ ఈయన ఈ రూపాయిలో చెప్తారు. సంతృప్తికి సమానమైన నిధి లేదని భారతీయ తత్వం అంతా చెప్తుంటుంది. భారతీయ తత్వం అంతా కూడా సంతృప్తికి ప్రాధాన్యతనిస్తూ కొనసాగుతాయి. అట్లనే రూపానికి సారానికి చాలా తేడా, అర్చనలు భక్తిభావం ఒకటి కాదు. మనం ఆ సంతృప్తిని వెతుక్కుంటూ ఆ సంతృప్తి కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి తప్ప పై మెరుగులకి ఉండొద్దని కూడా చెప్తుంటారు. మరొక రుబాయి, కాలం ఒక సరళ రేఖ, జీవితం ఒక వింత రేఖ, మనిషి ఒక ద్వైన స్వీకర్త,
మనుగడ ఒక వక్రరేఖ అంటారు. అయితే అనేక వక్రరేఖల మేఘంలో మనిషి కొట్టుమిట్టాడడం, ఏ ఒక్కరి జీవిత రేఖ మరో మనిషి జీవితంతో సరిపోలని పరిస్థితి మనకి ఇట్లా కనిపిస్తుంది. మనుగడ ఒక వక్రరేఖ. మనుగడని మనం మామూలుగా గ్రాఫుల్లో చూస్తుంటాం, ఎలా వెళ్ళిపోతుంది, ఎలా ఎదుగుతున్నది చూపిస్తారు. కానీ మనుగడను ఒక వక్రరేఖగా ఈయన అభివర్ణించారు. అంటే ఆ మనుగడ వక్రరేఖ ఎందుకైంది? జీవితమే ఒక వింత రేఖ అయినప్పుడు మనుగడ ఒక వక్రరేఖ అవుతుంది. అట్లానే వందలో ఉండకు, వందలో ఉండడానికి ప్రయత్నించు అంటారు వివేకానందుడు. కళ, స్వేచ్ఛ, సృజన సమాజాన్ని రాజకీయాల కన్నా త్వరితగతిన మారుస్తాయంటాడు విక్టర్ పించుక్. ఏ సృజనాత్మకత లేని మనుషులు, ప్రోత్సహించలేని సమాజం యొక్క అస్తిత్వం చేతన ఉంటుంది. దానికి కళాత్మకత స్పృహ కలగనంత వరకు అస్తిత్వ స్పృహ కూడా ఉండే అవకాశం లేదు. కనుక వైవిధ్యభరితమైన సృజనతోనే వ్యక్తుల మరియు సమాజం యొక్క మూసధోరణి తొలగించవచ్చు అన్న రచయిత అర్థవంతమైన రుబాయిని ఆచార్య బన్నా ఇలయ్య గారు తన ప్రసంగంలో వినిపించారు. 10 మంది నడిచే దారి, సులభంగా కదిలే దారి, సృజనను వదిలేస్తే చాలు 10 గొర్రెలు నడిచే దారి. చాలా అద్భుతమైన వ్యక్తీకరణ. ఎప్పుడైతే మనం ఆ సృజనని, ఆ స్పందనని పోగొట్టుకుంటామో ఇంకా దాంట్లో పెద్దగా కొత్తగా చూసేదేమీ లేదు, కొత్తగా తెలుసుకునేది ఏమీ లేదు, అసలు ఏమీ లేదు. నేను కూడా ఒక దగ్గర రాసుకున్నాను, నేను రాసే కవితలో రాసుకున్నాను అంటే, ఇవాళ ఏది రాయకపోతే రేపు నేను జీవించి ఉన్నానని ఎలా తెలుస్తుంది? ఏదో ఒక చైతన్యాన్ని అంటే ఒక పైనుంచి, అన్నిటికన్నా పైనుంచి చూసి దాని మార్గాల్ని నిర్వచించగల శక్తి రచయితలకి, కవులకి ఉంటుంది. దాన్ని వాళ్ళు ఆచరించినంత వరకు సమాజం ఇలా మందలాగానే ఉంటుంది తప్ప దానికి ఒక దిశానిర్దేశం అంటూ ఉంటుంది. మనం ఎటుపోతున్నామో, సమాజం ఎటుపోతుంది అనేది చెప్పడంలోనే కవి యొక్క దీర్ఘాలోచనాలు ఉంటాయని నేను అనుకుంటాను. సో ఆ విషయాన్ని ఆయన రాశారు. సృజనను వదిలేస్తే చాలు 10 గొర్రెలు నడిచేది. సృజన లేని జీవితం దాని ఏ విధంగా కూడా మనం ఒక లైవ్లీ థింగ్ అని చెప్పుకోలేదు, ఒక సజీవమైనటువంటిది అని చెప్పుకోలేదు. ఇంకా కాలాన్ని గురించి కూడా చాలా చెప్పారు. కాలాన్ని గురించి ఈ రుబాయిలో ఆయన స్పృశించిన అంశం అంటూ ఏమీ లేదు. మోడర్న్ టెక్నాలజీ నుంచి, విశ్వరచన నుంచి, అతివ నుంచి చాలా అల్పమైన విషయాల వరకు ప్రతి ఒక్క దాన్ని టచ్ చేశారు. అందుకని నేను సార్వజనీనత అన్నాను. ఇవి ఆల్ టైమ్ గుర్తుపెట్టుకునేటువంటి చక్కటి రుబాయి. అయితే ఈ ప్రయాణం అంటే కూడా ఆయన ఏమంటారంటే, కోరుకుని ఇట్లొచ్చినామా తెలియదు, కోరినంతనే వెళ్ళగలమా తెలియదు. నటన బాగా చేయబోయి పాత్రధారి అకస్మాత్తుగా స్టేజీ దిగడం అరుదు కాదు. ఇక్కడ వ్యంగ్యంగా కూడా అన్నారు, నటన బాగా చేయబోయి అని అన్నారు. ఆ నటన బాగా చేయబోయి అనడంలోనే చాలా వ్యంగ్యంగా చెప్పారు. మనం అంతా చేసేది నటనని, ఈ ఒరిజినాలిటీని ప్రదర్శించేటువంటి పరిస్థితులు మనకి లేవు. సహజత్వాన్ని ప్రతిబింబించే సమాజం లేదు. ప్రతి చోట నటననే. నటన లేకపోతే ఆ రెండో రోజే మొత్తం వ్యవస్థలన్నీ మన చుట్టూ, అంటే మనం నిర్మించుకున్న మన వ్యక్తిగత సంబంధాలు అయితే ఏంటి, సామాజిక సంబంధాలు అయితే ఏంటి, అవన్నీ కూడా కొలాప్స్ అయిపోతాయి. అందుకే ఆయన అన్నారు, నటన బాగా చేయబోయి పాత్రధారి అకస్మాత్తుగా స్టేజీ దిగడం అరుదు కాదు, ఎప్పుడైనా జరగవచ్చు. అయితే ఇందులో పై 2 పాదాలు ప్రకృతికి చెందితే, 3వ పాదం కర్తవ్య బోధ, చివరి పాదం ఎరుక కలిగి ఉండడం. ఈ ఎరుకనే కర్తవ్యబోధకి భూమిక. కనుక ఇక్కడ కవి జీవన పరిమితుల్ని దృష్టిలో ఉంచుకోమని, చేయగలిగినంత బాగా నీ పాత్ర నిర్వహించమని ఉద్బోధ చేస్తాడు. ఇదే విధంగా జీవిత అనిశ్చితిని ఎత్తి చూపుతున్న మరొక రుబాయి ఉంటుంది. ఎప్పుడైనా పాట ఆపేయచ్చు, ఎన్నడైనా ఆట మానేయచ్చు, వేసిన వేషం నవ్వడమే ముఖ్యం, ఎట్లయినా కాడి ఎత్తేయచ్చు. ఇంత తాత్వికత ఉన్నదని నరసింహారెడ్డి గారి పూర్వ రచనలు చూసిన వాళ్ళు ఎవరు అనుకోరు. 536 రుబాయిలు ఏవైతే ప్రచురించారో, బహుశా ఆయన అంతకన్నా ఎక్కువే రాసి ఉంటారు, డబుల్ ద అమౌంట్ రాసి ఉంటారు. ఆయన ఏరుకొని ప్రచురించిన ఈ 536లో ప్రతి చోట ఇలాంటిదే కనిపిస్తుంది. మనం దాంట్లో ఆలోచిస్తూ ఉండిపోయేటువంటి రచన చేస్తారు.
వేసిన వేషం నవ్వడమే ముఖ్యం, ఎట్లయినా కాడి ఎత్తేయచ్చు. ఈ మాటలు సమాచారాన్ని వాక్యాలుగా అనేక రకాలుగా వ్యక్తీకరించేటటువంటి అద్భుతమైన అవకాశంగా మానవులకు ప్రకృతి కలిగించింది. అట్లానే మాటను కూడా ఆయన ఆ అనుబంధాలు నిర్మించుకోబడే మాటల్ని కూడా మనస్సు విరగకుండా మాట్లాడడం నేర్చుకోమని హితబోధ చేస్తూ కూడా మరొక రూబాయి రాశారు. మాట అమ్ముల పొదిలోని బాణం లాంటిది, తిరిగి రాదు అన్న భావన ఇప్పుడు నేను చదువుకోయే రూబాయిలో వస్తుంది. అర్థాలను మార్చేందుకు వీలే లేదు, అతికేందుకు అవకాశం లేనే లేదు. ఇక అతికేందుకు అవకాశం లేనే లేదు. మాట వెంటనే అర్థం, ముల్లో పువ్వో తిరిగి వచ్చే వెసులుబాటు అసలే లేదు. పదిలంగా మాటను వాడుకోమంటున్నారు, మళ్ళీ అందులోనూ నటన బాగా చేయమంటున్నారు, వేసిన వేషం నవ్వడమే ముఖ్యం అని చెప్తున్నారు. అంటే మన మాట కూడా చాలా పదిలంగా వాడుకొని మన ఈ భౌతికమైనటువంటి పాత్రని సమర్థంగా నిర్వహించమని చెప్తుంటారు. అట్లానే మాట గురించి కూడా ఒక 4-5 మంచి రూబాయిలు ఉన్నాయి. మనసును అనుసరించి కదా మాటలు రావాలి, మాట చెప్పినట్లు కదా చేతలు రావాలి, త్రికరణాలు ఒక్క తాటిపై రావడం, దైవత్వం దరిదాపుగా మనుషులు రావాలి అంటారు. దైవత్వం దరిదాపుగా మనుషులు రావడం ఎప్పుడు జరుగుతుంది? ఈ దైవత్వం దరిదాపుగా రావడం అనేది చాలా ప్రకృతికి దగ్గరగా ఉన్నప్పుడు జరుగుతుంది. ప్రకృతికి దగ్గరగా ఉంటే ఏం జరుగుతుంది అంటే, ప్రకృతిని పరిశీలిస్తుంటే ప్రతిదీ మన ప్రమేయం లేకుండానే ఒక కాల సూత్రం మీద, ఒక ప్రకృతి నియమం మీద ఆధారపడి ఉంటుందని, దాంట్లో మనం భాగమని, కాబట్టి మనం ఎంత స్వార్థ ప్రయోజనాలను వదులుకొని అంతగా మనం మమేకమై ఇతరులకి కష్టం కలగకుండా బాధ కలగకుండా ప్రవర్తిస్తూ మన త్రికరణ శుద్ధిగా మనం దీనిపై నిలబడి ఉన్నట్టయితే మనం దైవత్వం దరిదాపుగా వస్తామంటారు నరసింహారెడ్డి గారు. అట్లా ఇలా రాసుకున్న ప్రతి రూపాయి దగ్గర మనకు ఇంతకు ముందే అంటే గొప్ప గొప్ప సంస్కృత శ్లోకాలు అయితేనేమిటి, లేకపోతే ప్రాచీన భారతీయ సాహిత్యం అయితేనేమిటి, ఎక్కడ చూసిన ఇలాంటి వాటిని చాలా పెద్ద పెద్ద పదబంధాలుగా, లేకపోతే ఈనాటి సమాజానికి అంతగా వెంటనే రిసీవ్ చేసుకోలేని స్థితిలో ఉన్నటువంటి వాక్య నిర్మాణాలతో కనిపిస్తాయి. అయితే ఈ నరసింహారెడ్డి గారు చాలా వేదాంతాన్ని చాలా సింప్లిఫై చేశారు. చాలా సరళంగా ప్రతి మనిషికి చాలా చాలా ఈజీగా సులభంగా అర్థమయ్యేటట్టు చెప్పడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. అందులో ఇది ఒకటి, త్రికరణాలు ఒక్కతాటిపై రావడం, దైవత్వం దరిదాపుగా మనుషులు రావాలి అని చెప్పడం. ఇవన్నీ మనం ఉపనిషత్తులు చూసినా, వేదాలు చూసినా, ఎక్కడ చూసినా ఇలాంటివన్నీ కనిపిస్తుంటాయి. కానీ అవి అంత తొందరగా మనకు జీర్ణం కావు. ఎందుకంటే మనం ఆ కాలానికి, అవి రాయబడిన కాలానికి ఈ కాలానికి ఉన్న భేదం మనం తొందరగా దాన్ని రిసీవ్ చేసుకునేటట్టుగా ఉంచదు. కానీ వీరు అదే తత్వాన్ని చాలా సరళంగా రాయడంలో వీళ్ళు సఫలీకృతమైందని నేను భావిస్తాను. పూసిన పువ్వు వాడిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతుంది, వగచి వేదన చెందనేమి ఫలము, ఎండిన ఆకు రాలిపోతుంది. ఈ మధ్య ఆచార్య హనుమాన్ల భూమయ్య గారు ఒక వేదనామృతం అని పుస్తకం రాశారు. దాంట్లో ఒక పదం, ఒక వాక్యం నాకు అలా గుర్తుండిపోయింది. ఏంటంటే, రాలిపోయిచు నవ్వే రావి ఆకు. రావి ఆకు రాలిపోతూ నవ్విందట. జీవితం ఎందుకు నవ్వింది రావి ఆకు అంటే, జీవితం అశాశ్వతం, యు ఆర్ పార్ట్ ఆఫ్ ది నేచర్, యు ఆర్ నాట్ పర్మనెంట్ అన్న విషయం గుర్తుపెట్టుకోకుండా ఇష్టానికి ప్రవర్తిస్తూ అనేక రకాలుగా ధ్వంసం చేస్తున్నటువంటి మనస్తత్వాలను చూసి నవ్వింది రావి. రాలిపోతూ నవ్వే రావి ఆకు అని రాశారు. అట్లానే అంతే బరువైన తాత్వికత ఇక్కడ మనకు, వగచి వేదన చెందనేమి ఫలము, ఎండిన ఆకు రాలిపోతుంది. ఎండిన ఆకు రాలిపోవాల్సిందే. రేపు ఇవాళ మనం యవ్వనంగా ఉన్నా రేపటి రోజు మనం కూడా ఎండిన ఆకులం అవ్వాల్సి వస్తుంది. దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి. దాన్ని యాక్సెప్ట్ చేయగలిగినప్పుడే మనం దైవత్వానికి దగ్గరగా ఉండగలుగుతాం. సృష్టిలో చలనం ఉన్న ప్రతిదానికి ఆయు పరిమితి ఉంటుంది కదా, ఆ పరిమితితోనే భౌతిక యాత్రకి ముగింపు కూడా మనం పలకాల్సి వస్తుంది కదా. కాబట్టి దుఃఖించినంత మాత్రం చేత ప్రకృతిని మనం మార్చలేదు, అలానే దుఃఖిస్తూ కూర్చోలేదు.
దుఃఖిస్తూ కూర్చోవడం కూడా సృష్టికి విరుద్ధమే. సో ఇదే మెసేజ్ ని ఇస్తూ ఆయన ఇలా చిన్న చిన్న ప్రతీకలతో శాశ్వత సత్యం ఇలా రుబాయిలో ప్రతిక్షేపించారు. అయితే ఇంకా మాట గురించి చెప్తూనే అట్లనే చెప్పడానికి ఏమీ లేని అధిక ప్రసంగులైన లక్షల కొద్ది నోళ్లు గల ప్రపంచం నుంచి దూరంగా ఉండడం కోసం, తనని తను చూసుకోవడం కోసం ఆయనకు ఒంటరితనం ఇష్టమని కూడా రాసుకున్నారు. విహంగమై ఎగరాలనుకుంటాను, తపస్సునే గెలవాలనుకుంటాను, ఆత్మ గుసగుసలను అవధరించుటకు ఒంటరిగా ఉండాలనుకుంటాను. బహుశా ఈ పుస్తకం అంతా కూడా మనం ఇలాంటి తాత్వికతనే ఏర్పవచ్చు. అసలు సంబంధమే లేదు వారి పూర్వ రచనలకు ఈ రచనకు. అంత బరువైన తాత్వికత. విహంగమై ఎగరాలనుకున్నారు, తపస్సునే గెలవాలని అనుకుంటున్నారు, ఆత్మ గుసగుసలను అవధరించటకు ఒంటరిగా ఉండాలనుకుంటున్నారు. తను ఎవరైతే చూసుకోవడానికి, ఆత్మవిమర్శ చేసుకోవడానికి, పరిశీలించడానికి ఎక్కువ సమయం కేటాయించుకుంటారో వారు భౌతిక జీవితంలో తప్పులు చేయడం చాలా తక్కువ జరుగుతుంది. తనను తను వినడం అనేది ఎక్కువ జరుగుతుంది. ఎవరైతే తనను తను ఎక్కువ వింటారో ఇతరులను కూడా వినడానికి ఎక్కువ అవకాశాన్ని ఇస్తారు. అండ్ ఇదే విషయం మౌనం మాత్రం లోపలి వైపు చూసుకోవడానికి దృష్టిని మరల్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మనకు ముండకోపనిషత్తులో కూడా ఒక శ్లోకం ఉంటుంది కదా, ఒక చెట్టు కొమ్మ మీద వాలిన 2 పక్షుల గురించిన ఒక వ్యాఖ్యానం ఉంటుంది. దాంట్లో ఒక పక్షి మాట్లాడుతుంటుంది, ఒక పక్షి చూస్తుంటుంది. అయితే చూసే పక్షి అంటే ఏదైతే తినడమో మాట్లాడడం ఇవన్నీ చేస్తుంటుందో అది దాన్ని అనుభవిస్తుంటుంది. మరొక పక్షి దాన్ని గమనిస్తుంటుంది. సో ఈ 2 పక్షుల వ్యాఖ్యానం గురించి ముండకోపనిషత్తు చాలా 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 ప్రఖ్యాత వ్యాఖ్యానం అది. అందులో ఒక పక్షి జీవుడు, మరొక పక్షి ఆత్మగాని చెప్తారు. ఈ ఆత్మని అనుభవాల జ్ఞానాన్ని ఇస్తుందని కూడా చెప్తారు. అయితే అనుభవ జ్ఞానం ఎప్పుడు వస్తుంది అంటే మౌనం ధరించినప్పుడు, మనిషి అంతర్ముఖుడు అయినప్పుడు, తను చూసుకోగలిగినప్పుడు, తను ఎటు వెళ్తున్నాడో, తను ఏం చేస్తున్నాడో, ఏ అనుభవిస్తున్నాడో తను చూసుకోగలిగినప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది. ఈ రోజు మనని మనం అంతర్ముఖులమై చూసుకునేటువంటి సమయం కూడా మనకు లేదు. అయినప్పటికీ కూడా రచయిత రుబాయిలో తను కట్టిపడేస్తున్న సంఖ్యల నుంచి స్వేచ్ఛను కోరుకుంటూ ఆత్మ గుసగుసలను వినాలని అనుకుంటున్నాడు. ఎందుకు వినాలనుకుంటున్నాడు అంటే తపస్సునే గెలవాలనుకుంటున్నారు. ఆయన ఏం గెలవాలనుకుంటున్నారో వారి అనేక రుబాయిలు చెప్తాయి. ఆ విధంగా ఏకాంతంలో తాను కనుగొనే జీవన తాత్వికతను ప్రతిపాదించారు ఆయన. ఇందాకే చెప్పినట్టు శుష్క ప్రియ వచనాలు ఎన్ని ఉంటే ఏమి లాభం, నువ్వు లేని చోట ఏదైనా నీ జ్ఞాపిక ఉందా? స్ట్రైట్ అవే క్వశ్చన్. ఇట్స్ ఒక బాణం అంటారు కదా, మనం ఏ సంబంధాన్ని అయినా ఏ ఎమోషన్ అయినా సరే అపాత్రధానం చేయకూడదు. అందులో ప్రతి అనుబంధము ఆర్టిఫిషియల్ సంతరించుకున్నటువంటి ఈ కాలంలో మనం ఏదైనా ఒక రిలేషన్ ని ఎంతవరకు గౌరవించాలి అని అనుకున్నప్పుడు ఈ ఒక్క వాక్యం గుర్తు పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఏ ఎమోషన్ వృధా చేయరని నేను అనుకుంటాను. శుష్క ప్రియ వచనాలు ఎన్ని ఉంటే ఏమి లాభం, నువ్వు లేని చోట ఏదైనా నీ జ్ఞాపిక ఉందా అని ప్రశ్నించుకుంటే వాళ్ళు ఏ బంధాన్ని కూడా ఈజీగా యాక్సెప్ట్ చేయరు. యాక్సెప్ట్ చేసిన దాన్ని వదులుకోరు, దాన్ని నష్టపరచరు, దీని గౌరవానికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించరని నేను నమ్ముతాను. అయితే అన్ని బంధాలు వ్యాపారాత్మకమైపోయిన లోకరీతిలో ఏ బంధానికైనా పరిమితులు నిర్వచించుకోవడంలో ఈ రుబాయి మనకు ఒక తలమానికంగా కనిపిస్తుంది. మాటల గారిడిలో పడి కొట్టుకుపోకుండా నిలబెట్టుకోవాలని అంటే ఇలాంటివన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ప్రకృతి గురించి కూడా చాలా మంచి రుబాయిలు రాశారు. అందులో చెరువులోన కొంగ మనసు ఏముంటుంది, చెట్టు మీద పిట్ట తలపు ఏమంటుంది, జీవ భాషలు ఎప్పుడు తెలియను మనకు, నింగి ఎగురు కాకి పలుకు ఏమంటుంది అంట. ఎంత ఆలోచన ఉండాలి మనకి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడాలంటే. సో నా మటుకు నేను అటవీ అధికారిగా రాకముందు నా జీవితంలో కొన్ని మెటీరియల్ లక్ష్యాలు ఉండేవి. అంటే మంచి ఇల్లు కొనుక్కోవాలి, మంచి ఉద్యోగం ఉండాలి, మంచి కారు కొనుక్కోవాలి,
లేకపోతే మనం ఇది ఐడియల్ లైఫ్ అనుకొని ఎవరైతే అనుకుంటామో వాళ్ళ స్థాయికి రీచ్ కావాలని అనుకోవడం ఉండేది. కానీ అటవీ శాఖలో చేరిన తర్వాత ప్రతి చిన్న జీవి యొక్క గమనాన్ని గమనించిన తర్వాత ఇవన్నీ ఏదైతే నేను ఇంతకు ముందు నా లక్ష్యాలు అని నేను అనుకున్నానో అవి అన్ని వ్యర్థం అని అనిపించింది. వాటికి అసలు అర్థమే లేదనిపించింది. అయితే ఎంతమందికి నిజ జీవితంలో ఇంత తీరిక ఓపిక దొరుకుతుంది? వృత్తిరీత్యా నేను అందులో ఉండడం వల్ల నాకు స్వాభావికంగానే నాకు తెలిసింది. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రయత్నం ఎంతో కొంత చేయకపోతే మనం యాంత్రిక జీవనంలో పడి కొట్టుకుపోతాము. ఎందుకు ఈ ఈ సృష్టిలో మనకంటూ ప్రత్యేకంగా ఈ మానవ జన్మనే లభించింది, ఎందుకు ఇంత భావనాత్మకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నటువంటి ఎక్స్ప్రెస్ చేసే అవకాశం ఉన్నటువంటి జన్మ లభించింది అనేది మనం తెలుసుకోకుండానే మన జీవితం ముగిస్తాం. అది అత్యంత విషాదం అని నేను ఈ జీవ భాషలు ఎప్పుడు తెలియనో మనకు నింగి ఎగురు కాకి పలుకు ఏమంటుంది, ఇది నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. చాలా 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 గొప్ప మార్మికతమైనటువంటి అంశాలు ప్రకృతిలో ఉన్నాయి. మనలోకి మనం చూసుకోవడం ఎంత ముఖ్యమో మన చుట్టూ కదులుతున్నటువంటి ప్రకృతి యొక్క శక్తుల్ని గమనించడం కూడా అంతే ముఖ్యం. ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళు ఏ తప్పు చేసే అవకాశము చేయరు. వాటికి భౌతికమైన అంశాలకి పెద్దగా ప్రాధాన్యత కూడా ఇవ్వరు. అసలు వారి జీవితంలో ఉండవని నేను నమ్ముతాను. నరసింహారెడ్డి గారు ఆల్రెడీ ఒక ప్రభుత్వ అధికారి, నిత్యం బిజీగా ఉండేటువంటి అధికారి. రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే 24 గంటలు వారు ప్రజలకు అందుబాటులోనే ఉండాలి. ఏ ఒక్క దానికి కూడా వెంటనే రెస్పాండ్ కాకపోతే చాలా ఇబ్బందులు ఏర్పడేటువంటి శాఖ అది. ఎప్పుడు అలర్ట్ గా ఉండాల్సిన శాఖ. ఆ శాఖలో ఉండి నేను స్వతహాగా అటవీ శాఖ కాబట్టి నాకు ఆ పరిచయం ఉంది. జీవజాల భాషలు తెలుసుకునే అవకాశం నాకు కొంత లభించింది స్వాభావికంగా. మరి వారు ఉన్నటువంటి శాఖ, వారి పరిస్థితులు అలా ఉన్నప్పటికీ, టఫ్ గా ఉన్నప్పటికీ కూడా ఈ కవిత రాయాలి అని అంటే, ఈ రుబాయి రాయాలి అని అంటే వారికి మిగిలిన జీవరాశుల మీద ఇంకా చాలా ఉంది. వారు కోరుకున్న ఒంటరితనము, వారు కోరుకున్నటువంటి ఈ ప్రకృతి సంబంధాల మధ్య ఉన్నటువంటి సంబంధం తెలుసుకునే అవకాశం వారికి రావాలని నేను కోరుకుంటున్నాను. అలా అయినప్పుడు వారిలో ఉన్నటువంటి తాత్వికత మరింత పదును తేలి, మరింత పదునుగా, మరింత గొప్పగా ఇంకా అనేక రచనలు వస్తాయని నేను ఆశిస్తున్నాను. నాకు అట్లా అనిపించింది వారు కోరుకుంటున్నారని. అట్లానే నే దినంబు వచ్చెనో మరియపుడేగనో దిసింపదు హర్ష విహంగమిప్పుడు. ఏ దినంబు వచ్చెనో మరియపుడేగనో దిసింపదు హర్ష విహంగమిప్పుడు అన్నారు దువ్వూరి రామిరెడ్డి గారు. దువ్వూరి రామిరెడ్డి గారి గురించి మన ముఖ్య అతిథి గారు చెప్పారు, వక్తలు కూడా చెప్పారు. లేటెస్ట్ గా వారికి ఒక పుస్తకం కూడా మంచి ప్రింట్ లో వచ్చింది, వీలైతే అందరు చదవండి. చక్కటి చిత్రాలతో వచ్చింది. కల్లావతుల శివకుమార్ గారు వేసినటువంటి అందమైన చిత్రాలతో వచ్చారు. ఆ చిత్రాలు కూడా రుబాయిలతో సమానంగా పోటీ పడి చేసినటువంటి చిత్రాలు. అందులో ఏమంటారంటే, నే దినంబు వచ్చెను మరియపుడేగనో దిసింపదు హర్ష విహంగం అన్నట్టు నరసింహారెడ్డి గారు కూడా రాశారు. సుఖాలు పక్షులై ఎదురొస్తాయి, కష్టాలు శిలలై ఎదురొస్తాయి, ఎవరికి మనం అంటే ఎక్కువ ప్రేమ అవి శీత నిశిలా ఎదురొస్తాయి. ఎవరికి మనం అంటే ఎక్కువ ప్రేమ అవి శీత నిశిలా ఎదురొస్తాయి అని అంటారు. సుఖాలు పక్షులై ఎదురొస్తాయి, ఎవరు వెళ్ళిపోతాయి. పక్షి ఒక దగ్గర నిలకడగా ఎక్కడ కూర్చోదు కదా. అలాగే కష్టాలు శిలలా ఎదురొస్తాయి. కష్టాల్ని దూరంగా పెట్టుకోవడం చాలా కష్టమైన పని. ఇవి రెండింటినీ చెప్తూనే మరి సీత నిశలా ఎదురొచ్చే ప్రేమ దొరికిన వాళ్ళకి ఈ రెండు కూడా సమానం అయిపోతాయి. సుఖ దుఃఖాలన్నింటిలో ప్రశాంతమైన ఒక నిద్రను, ఒక నిజమైన ఆప్తను చల్లని రాత్రిలా ఎదురొస్తాయంటారు రచయిత. అట్లా అవుతుంది. అట్లా పెట్టేస్తారు అవుతా అట్లేదు. నాతో కూడా లేవప్ప చెప్పాను. నాకు వద్దా, నాతో కూడా అంత ఇబ్బంది ఉంది, ఇంకెట్లా చేయాలని చెప్పాను అంతే. సార్ కొంచెం మైక్రోఫోన్ ఆఫ్ చేసుకోండి సార్ మీరు ప్లీజ్. సెషన్ జరుగుతూ ఉంది ప్లీజ్. మేడం కన్క్లూడ్ చేయండి మేడం. నరసింహారెడ్డి గారు ఇంకా తాత్విక చింతన కలిగించే అనేక రుబాయిలు రాశారు. వారి పుస్తకం మీరందరూ
చదువుతారని ఆశిస్తాను. అయితే చివరగా సమయం దగ్గర పడుతుంది కనుక ఆర్గనైజర్స్ సూచించిన విధంగా చివరిగా ఒక రూపాయి. ఏం రచిస్తున్నానో నేను ఎరుగలేను, ఏం రచిస్తున్నానో కూడా ఎరుగలేను. రోజు రాతకోతల ముచ్చటే గాని ఏం రాసి తీరాల్సి ఉండేనో నేను ఎరగలేనని చెప్పుకున్నారు. రోజు రాతకోతల ముచ్చటే గాని ఏం రాసి తీరాల్సి ఉండేనో ఎరగలేనని రాసుకున్నారు. ఏం రాసి తీరాల్సి ఉండను అనేది మనం చెప్పలేము. ఎందుకంటే రాస్తుంటాము, రాయడము, కళలు, సాహిత్యం ఇవన్నీ కూడా మన సబ్ కాన్షియస్ మైండ్ రిలేటెడ్ అయినవి. అవి దైవత్వానికి దగ్గరగా ఉన్నట్టు, ప్రకృతి దగ్గరగా ఉన్నప్పుడే అవి బయటపడేటువంటి వాక్యాలు. చివరి భాగం చాలా గొప్ప విషయం. ఏం రాసి తీరాల్సి ఉండనో ఎవరికి ఎరుక. బహుశా మనుషులకు ముందే ఈ విషయం తెలిసి ఉంటే ఇక తర్కానికి చోటే ఉండదు. అట్లయితే ఇట్లుండనో, ఇట్లయితే అట్లుండనో, ఎట్లయితే ఏమవునో ఎవరికి తెలుసు. గమ్యం మనం ఎంచుకున్నామని అనుకుంటాం కానీ అసలు లక్ష్యం నిర్ణయించేది కాలమే. ఏమో రాసి తీరాల్సి ఉండేనోనని అనుకుంటాం కానీ ఏది రాయగలమో అది మాత్రమే రాయగలం. అయినప్పటికీ రాయవలసిన జీవన తత్వం అంతా రాసిపోసినట్టు రాసిన ఈ తెలంగాణ రూపాయలు ఏం రాసి తీరాల్సి ఉండనో అది ఖచ్చితంగా రాసి తీర్చబడ్డాయి. మరింత నిగూఢ తార్కిక జ్ఞానం మళ్ళీ రచిస్తారని ఆశిస్తూ అనేక సార్వజనీన అంశాలని చక్కటి రూపాయలుగా మలిచి, తానే చెప్పుకున్నట్టు రుబాయిలు రాయడం ఒక మజాకు కాదు, రదీఫును కాఫియాను అల్లుడు కాదు, పట్టరాని చేప పిల్లల్లాంటి ఊహల్ని మాత్రల్లో పరుగులే సడాకు కాదు అని అనుకుంటూనే అందులో సక్సెస్ అయినటువంటి కవి, రచయిత ఏనుగు నరసింహారెడ్డి గారికి మరొకసారి సభాముఖంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ప్రముఖులందరికీ మరొకసారి పేరు పేరున నమస్సులు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. Thank you, ma'am. Thank you for joining us today.